డాక్టర్ అవ్వాలనుకున్న వారు యాక్టర్ అవుతారు, లేకపోతే యాక్టర్ అవ్వాలనుకున్న డాక్టర్ అవుతారు. డాక్టర్ యాక్టర్ కాకోకుండా రాజకీయ సామాన్య పేద ప్రజలకి ఒక సైడ్ వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. అదే నేపథ్యంలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు రాజకీయ నేపథ్యం కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో మీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం వారికి ఒక చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ కుటుంబాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి భరోసా మీరు ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మైనంపల్లి కుటుంబ నేపథ్యం అంటే మైనంపల్లి విషయానికి వచ్చినట్లయితే మైనంపల్లితో మీకు కొంచెం అనుబంధం ఉంది అనేది ఒక వర్షం ప్రజలు అంటూ ఉంటారు. మైనంపల్లి కుటుంబానికి మీకు అనుబంధం ఏంటి? మైనంపల్లి హనుమంత్ అంటే మైనంపల్లి ఉన్న నేచర్ లేకపోతే ఆ పాస్ట్ లేకపోతే ఒక హార్ష్నెస్ లేకపోతే ఆయనకున్న రాజకీయ నేపథ్యం డిఫరెంట్గా ఉంటుంది. మీకున్న సాఫ్ట్నెస్ వారికి మీకు ఎట్లా సెట్ అయిందని మేము అనుకోవచ్చు. లేదంటే మీరు చూసే మైనంపల్లి హనుమంతరావు గారు వేరే. ప్రజాక్షేత్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు ఆయన అట్లా చూస్తారు. కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకి దగ్గరగా ఉంటూనే ఉంటారు. అదేవిధంగా అధిష్టానం నుంచి అంటే రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పుడు మీకన్నా హై ఎండ్లో ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే పార్టీ పదవులు ఉన్న నాయకులు కావచ్చు, వారికి మీరు ఎటువంటి సంబంధాలు సత్సంబంధాలు కొనసాగుతాయి? డాక్టర్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీ వైద్య సేవలకు సంబంధించి వేరే ఉంటుంది. వైద్య సేవలకు సంబంధించి అంటే ఎక్కడైతే గాయం అవుద్దో అది మీరు గ్రహించి చేయగలుగుతారు. కానీ సమాజంలో అలా ఉండదు. రాజకీయ నేపథ్యంలో బురద జల్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది ఒక బురద అనేది చాలా మంది అంటూ ఉంటారు, నేటి యూత్ కానీ ఎవరైనా కావచ్చు. అటువంటి రాజకీయాల్లోకి మీరు ప్రత్యక్షంగా వచ్చి ప్రజల మనల్ని పొందాలనుకుంటున్నారు. రేపటి రోజు ఎటువంటి ఆరోపణలు వస్తాయో కూడా తెలియని నేపథ్యం రాజకీయ నేపథ్యం. అటువంటి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటారు? డీలిమిటేషన్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, ఇతర జోన్లు కావచ్చు, మొత్తం హైదరాబాద్ కేటర్లో డివిజన్లు డీలిమిటేషన్లో విస్తరించారు. అంటే ఒక డివిజన్ పెద్దగా ఉన్న డివిజన్ ఇప్పుడు 3 గానో 2 గానో డివిజన్లు కేటాయించారు. అయితే ఏదన్నా ఒక డివిజన్లో రేపు పొద్దున్న మీరు టార్గెట్ చేసి నిలబడ్డారు అనుకుంటున్నారు. అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు పార్టీలో ఒక పార్టీ ప్రాబల్యం అన్నట్టు అంటే నేషనల్ పార్టీలో మీరు ఉన్నారనుకుంటున్నారు. మీరు ఆ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం? సరే, మీరు కాంగ్రెస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం ఉంది. ప్రజాపాలన అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పథకాలు ఇంప్లిమెంట్ కావట్లేదు, అందట్లేదు అనేది కూడా ఒక వర్షన్ ఉంది. దీనికి సంబంధించి మీరేమని చెప్పారు? యాక్చువల్గా అంటే ఇంతకుముందు కూడా కొంతమంది పదవుల్లో పనిచేశారు, లేదా కార్పొరేటర్గా కావచ్చు, ఎమ్మెల్యే రకరకాల పనులు చేస్తారు, పదవుల్లో ఉంటూ ఉంటారు. అంటే ప్రజలు రేపొద్దున మిమ్మల్ని ఆదరించాలని మీరు అనుకుంటారు. ఒకవేళ ఆదరిస్తే ఆదరించిన తర్వాత మీరు చేసే ప్రజాసేవలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? మీరు చెప్పిన విధానం బాగుంది కానీ అది ఎలా రెక్టిఫై చేస్తారు? అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రజలు ఉన్నటువంటి నానుడితో పాటు ఇక్కడ 2 సందేహాలు ఏర్పడతాయి. అంటే మిమ్మల్ని గెలిపిస్తే బెటర్ దాన్ ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేయగలుగుతారని ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఇప్పుడు గెలిచే నేపథ్యం కానీ గెలిపించే నేపథ్యం కానీ ప్రజలు ఒక దారి అనుకుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు కుత్బుల్లాపూర్లో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ లోకల్లో జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే డాక్టర్ వృత్తిలో కూడా చేయొచ్చు. మీరు ఒక డాక్టర్, అటువంటి మీరు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. కుత్బుల్లాపూర్ అడ్డాగా కమ్యూనిటీ రాజకీయాలు జరుగుతాయి, కుల రాజకీయాలు జరుగుతాయి అని ఒక ఆవేదన, ఒక ఆక్రోశం కొందరిలో ఉంది. దాని గురించి అడిగితే మీరేం చెప్తారు? తప్పన్నా అది కులం. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి ఒక విషయం మనం మాట్లాడాల్సి వస్తే యువజన విభాగాలు అంటూ ఉంటాయి. అంటే యూత్కి టైం కిల్లింగ్ అవుతుంది తప్ప, జెండాలు మోయడం తప్ప యువతకు న్యాయం జరగదు, అసలు యువత రాజకీయాల్లోకి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటుంది అనేది కూడా ఒక భావన ఉంది. ఒకవేళ అలాంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఏం చెప్తారు? మహిళలకు సంబంధించిన విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది రాజకీయాలు అనేది పక్కన పెడితే, మహిళలకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు మహిళలకి ఎటువంటి బెనిఫిట్ అవుతుంది? అంటే ఏరు దాటే వరకు ఓడమల్లన, ఏరు దాటిన తర్వాత బోడమల్లన అనే సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. ప్రధానంగా చెప్పుకోతే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి గెలిచిన తర్వాత
ఆ కార్పొరేటర్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని 150 సీట్లలో హైదరాబాద్ ప్రజలు మేజర్ సీట్లో చూశారు. అటువంటి విధానాలు కుత్బుల్లాపూర్లో కూడా ఉన్నాయి అనేది ఒక నానుడి. అంటే ప్రధానంగా నేను చెప్పదలిసేది ఏంటంటే ఒక కార్పొరేటర్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళ అనుచరులు కబ్జాలకు పాల్పడడం, దానికి ఆ కార్పొరేటర్ ఆమోదించడం, ఇట్లా ప్రజల్ని హింసించే నేచర్ జరుగుతుంది. రేపు మిమ్మల్ని గెలిపించినా కూడా మీరు ఇదే చేస్తారు. అంటే వాస్తవంగా విషయం తక్కువ హడావిడి ఎక్కువ అనే రాజకీయ నాయకులు ఎక్కువ సోషల్ మీడియాలో కానీ చేయని పనులు చేసినట్టుగా సృష్టించుకుని ప్రచారం బాగా ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. అటువంటి విధానానికి వచ్చినప్పుడు మీరు చాలా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేసే ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ ఎందుకు వాటిని ప్రచారం కల్పించుకోరు? అంటే ఒక రాజకీయ నేపథ్యంలో ఒక పదవి కావాలి, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మీరు ప్రజెంట్ ఎన్నుకున్న ఏదైతే రూటు, ఏదైతే టార్గెట్ ఉందో డివిజన్ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇక్కడ రాజకీయాలు కుత్బుల్లాపూర్ రాజకీయాలు, అంటే ఇది ఎన్నుకోవడానికి నేపథ్యం అంటే భవిష్యత్ రాజకీయాలు ఇంకా హై ఎండ్ రాజకీయాలకు వెళ్ళాలని ఆశలు ఏం లేవు. ఎక్కడ వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి, ఆ డ్రైనేజీలు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి, ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ లేవు, మహిళలకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేవు, సీసీ కెమెరాలు పనిచేయవు, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయవు. సో డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది అది నేను బాధ్యత తీసుకొని చేస్తాను.